సో హాయ్ గైస్, రామ్ చరణ్, బుచ్చిబాబు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్న సినిమా పెద్ది. ఈ సినిమా నుంచి ఒఫీషియల్ ఒక అప్డేట్ అయితే వచ్చింది. తెలిసిందే, పెద్ది సినిమా వచ్చేసరికి April 30 నుంచి ఈ సినిమా వచ్చేసరికి నెక్స్ట్ జూన్ కి అయితే పోస్ట్ పోన్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. సో దీనికి రీజన్ ఏమై ఉండొచ్చు, జూన్ మంత్ లో ఏ డేట్ న మన పెద్ద సినిమా వస్తుంది, ఒఫీషియల్ అప్డేట్ ఏమొచ్చింది మాట్లాడేసుకుందాం. సో దానికన్నా ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే వేసుకోండి. సో రామ్ చరణ్ అన్న చాలా అంటే చాలా డెడికేషన్ తో చాలా హార్డ్ వర్క్ చేస్తున్న సినిమా పెద్ది. చాలా అయిపోయింది అంచుకోవచ్చు. మన తెలుగు స్టేట్ లో ఇండియా వేదిక చాలా మంచి మార్కెటే ఈ సినిమాకి అయితే ఉంది అంచుకోవచ్చు. ఎప్పుడు రిలీజ్ అయిన డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, కొనడానికి చాలా సిద్ధంగా అయితే ఉన్నారు అంచుకోవచ్చు. ఈ సినిమా ఎందుకు పోస్ట్ పోన్ అయింది అంటే పోస్ట్ ప్రొడక్షన్ కోసం, అలానే డబ్బింగ్ వర్క్ ఉంది, అలానే కొన్ని సీన్స్ అయితే హై క్వాలిటీలో అయితే మళ్ళీ షూట్ చేస్తున్నారంట. అందుకోసం ఈ సినిమా వచ్చేసరికి ఏప్రిల్ నుంచి జూన్ కి అయితే పోస్ట్ పోన్ అయింది అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా ఈ సినిమా కోసం. జూన్ మంత్ లో వచ్చేసరికి జూన్ 4th ఇది మిస్ అయింది ఆ డేట్. జూన్ 25th వచ్చే అవకాశం హై ఛాన్సెస్ అయితే పెద్ద సినిమా అయితే కనిపిస్తుంది అని చెప్పొచ్చు. సో మన రామ్ చరణ్కి చిన్న గాయం అవ్వడం, అలానే రెహమాన్ సరిగా మ్యూజిక్ కంపోజ్ చేయకపోవడం వల్ల ఈ సినిమా అయితే పోస్ట్ పోన్ అయితే అయింది అని చెప్పొచ్చు. సో బుచ్చిబాబు తన టాలెంట్ ఏంటో, తను ఏ విధంగా వర్క్ చేస్తాడో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మనకి అర్థమవుతుంది. సో ఈ సినిమా మీద చాలా హైప్ అయితే పెట్టుకున్నారని చెప్పుకోవచ్చు. ఈ సినిమా చాలా అంటే చాలా హ్యూజ్ బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన రామ్ చరణ్, బుచ్చిబాబు, రెహమాన్ వీళ్ళ ముగ్గురికి చాలా అంటే చాలా ఎక్కువ కాన్ఫిడెంట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అయ్యే తీరుతుందని. సో ఈ సినిమా వచ్చేసరికి అందుకోసమే పోస్ట్ పోన్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. సో డబ్బింగ్ వర్క్ ఎప్పుడో స్టార్ట్ పెట్టారు, ప్రీ ప్రొడక్షన్ ఇంకా స్టార్ట్ పెట్టలేదు, స్టార్ట్ పెడతారు. సో కొన్ని సీన్స్ వచ్చేసరికి హై క్వాలిటీలో అయితే షూట్ చేయాలని కొన్ని సీన్స్ వీళ్ళకి నచ్చలేదంట. అందుకోసం మంచి క్వాలిటీ రావడానికి పోస్ట్ పోన్ అయితే చేసుకున్నారని చెప్పుకోవచ్చు. సో రామ్ చరణ్ అన్న కూడా మంచి క్వాలిటీతోనే వద్దాము, సో మీరు పోస్ట్ పోన్ చేసుకోండి, సో ఏం కాదని రామ్ చరణ్ అనేది చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఈ సినిమా మీద ఎంత హైప్ ఉందంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ కి కాదు, మన టాలీవుడ్ టాప్ స్టార్ హీరోస్ ఫ్యాన్స్ కావచ్చు, ఇండియా చాలా మంచి మార్కెట్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి బిజినెస్ 500 కోట్ల దగ్గర అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. థియేటికల్ అండ్ నాన్ థియేటికల్ గా మొత్తం కలిపి చెప్తున్నాం. సో ఈ సినిమా వచ్చేసరికి డే 1 నుంచి చాలా ఎక్కువ కలెక్షన్ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి హిందీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యిరా, హిందీ ఆడియన్స్ కొంచెం సపోర్ట్ చేసి ఈజీగా 1000 కోట్లు అయితే ఈ సినిమాకి అయితే కేక్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. చాలా మంది రామ్ చరణ్ 1000 కోట్లు కొట్టలేకపోతాడు ఈ సినిమాతోనే చాలా మంది మాట్లాడుతున్నారు. హిట్ టాక్ వస్తే హిందీ ఆడియన్స్ కి కనెక్ట్ అయితే పక్క 1000 కోట్లు అయితే పక్క, నో డౌట్ అని చెప్పొచ్చు. సో ఇది మన పెద్ద నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. పోస్ట్ పోన్ అయితే అయ్యింది. డేట్ నేను చెప్పేసిన కదా, ఈ డేట్ వచ్చే అవకాశం అయితే 100% అయితే కనిపిస్తుంది అని చెప్పొచ్చు. ఈ వీడియో మీకు డెఫినెట్ గా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.